హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఛానల్కి స్వాగతం. క్వశ్చన్ నెంబర్ 31. డిజిట్ అనే పదం ఏ పదం నుండి ఏర్పడింది? ఆన్సర్ డిజిటస్. క్వశ్చన్ నెంబర్ 32. డిజిటస్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ లాటిన్. క్వశ్చన్ నెంబర్ 33. డిజిటస్ అనగా అర్థం? ఆన్సర్ బొటనవేలు. క్వశ్చన్ నెంబర్ 34. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ కార్లైల్. క్వశ్చన్ నెంబర్ 35. సంజ్ఞను రాశితో సంధానం చేయడమే డాష్. ఆన్సర్ సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 36. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు, అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ బాల్టిక్. క్వశ్చన్ నెంబర్ 37. సంఖ్యల విశ్వశాసనకర్తలు అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ పైథాగరస్. క్వశ్చన్ నెంబర్ 38. ఎక్కడ సంఖ్య కలదో అక్కడే లయ కలదు అని నిర్వచించినది? ఆన్సర్ పైథాగరస్. క్వశ్చన్ నెంబర్ 39. సున్నాను కనుగొని గణితానికి చుక్కానిని బిగించారు భారతీయులు అని కొనియాడినది ఎవరు? ఆన్సర్ హార్డీ. క్వశ్చన్ నెంబర్ 40. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న సున్నా గుర్తును చుక్కలలో సూచించబడిన అత్యంత పురాతన భారతీయ గణిత శాస్త్ర వ్రాతపతి ఏది? ఆన్సర్ భక్ష్యాలి. క్వశ్చన్ నెంబర్ 41. క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన మహావీర ఏ గ్రంథంలో సున్నా నియమాలను ప్రస్తావించాడు? ఆన్సర్ గణిత సార సంగ్రహం. క్వశ్చన్ నెంబర్ 42. హిందూ అరబిక్ సంఖ్యామానంలో సంఖ్యలను వ్రాయినప్పుడు కుడివైపు నుండి ఏ ఏ స్థానాలలో విరామ చిహ్నాలను వాడతారు? ఆన్సర్ 3వ, 5వ, 7వ స్థానాలలో. క్వశ్చన్ నెంబర్ 43. హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఒకట్ల సమూహంలో 3 స్థానాల తరువాత ప్రతి సమూహంలోనూ ఎన్ని స్థానాలు ఉంటాయి? ఆన్సర్ 2 స్థానాలు. క్వశ్చన్ నెంబర్ 44. హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని భారతదేశంతో పాటు ఏ దేశాలు ఉపయోగిస్తున్నాయి? ఆన్సర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మొదలైన దేశాలు. క్వశ్చన్ నెంబర్ 45. ఆంగ్ల సంఖ్యామానంలో ప్రతి సమూహంలో ఎన్ని స్థానాలు ఉంటాయి? ఆన్సర్ 3 స్థానాలు. క్వశ్చన్ నెంబర్ 46. అంతర్జాతీయ సంఖ్యామానంలో ట్రిలియన్ తర్వాత వచ్చేది ఏది? ఆన్సర్ ట్రిలియన్ తర్వాత క్వాడ్రిలియన్, క్వింట్రిలియన్, సెక్ట్రిలియన్ వంటివి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 47. అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 అనగా? ఆన్సర్ హిందూ అరబిక్ లో లక్షకు సమానం. క్వశ్చన్ నెంబర్ 48. మిలియన్ అనగా? ఆన్సర్ 10 లక్షలు. క్వశ్చన్ నెంబర్ 49. బిలియన్ అనగా? ఆన్సర్ 100 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 50. పెద్ద సంఖ్యను ఏమంటారు?
ఆన్సర్ గూగుల్ ప్లెక్స్. క్వశ్చన్ నంబర్ 51. స్థాన విలువల విధానాన్ని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త. ఆన్సర్ భాస్కరాచార్యుడు. క్వశ్చన్ నంబర్ 52. సంఖ్యలను ఎన్ని విధాలుగా వర్గీకరించారు? ఆన్సర్ సంఖ్యలను సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు అని విభజించారు. క్వశ్చన్ నంబర్ 53. 0 నుండి 9 వరకు గల అంకెలను ఉపయోగించి సంఖ్యలను రాసే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ దశాంశ సంఖ్యామానం. క్వశ్చన్ నంబర్ 54. 0 ఏ స్థానంలో ఉన్నా దాని యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ డాష్ కు సమానం. ఆన్సర్ 0కు సమానం. క్వశ్చన్ నంబర్ 55. సహజ విలువకు గల మరియొక పేరు. ఆన్సర్ ముఖ విలువ. క్వశ్చన్ నంబర్ 56. 0 ఏ స్థానంలో ఉన్నా దాని యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ డాష్ కు సమానం. 0కు సమానం. క్వశ్చన్ నంబర్ 57. ఒక సంఖ్యలోని అంకె ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఆ అంకెను గుర్తించి తెలిపే విలువను ఏమంటారు? ఆన్సర్ స్థాన విలువ అంటారు. క్వశ్చన్ నంబర్ 58. ఒక సంఖ్యలోని అంకె యొక్క యథార్థ విలువను ఏమంటారు? ఆన్సర్ సహజ విలువ అంటారు. క్వశ్చన్ నంబర్ 59. ఒక అంకె యొక్క సహజ విలువ ఎప్పుడు డాష్ గా ఉంటుంది? ఆన్సర్ స్థిరంగా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 60. సాధారణంగా లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలైన 1, 2, 3, 4 లను డాష్ అంటారు. ఆన్సర్ సహజ సంఖ్యలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.